నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, పాక్ ఇండియా వార్ జరుగుతూ ఉంది అండ్ గతంలో కూడా ఇలాంటి దాడులు అనేవి జరిగాయి. బాలకోట్ దాడే కానీ లేకపోతే సర్జికల్ స్ట్రైకే కానీ ఈ రెండు దాడులు కూడా జరిగాయి కదా. సో అప్పుడు జరిగిన వాటికి ఇప్పుడు జరుగుతున్న దాడులకి వ్యత్యాసం ఏంటంటారు? గతంలో జరిగిన దాడి కంటే ఇది తీవ్రమైన దాడి అని చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగిన దాడులు రెండు. ఒకటి సర్జికల్ స్ట్రైక్స్, మనం బాగా పాపులర్ కార్గిల్ యుద్ధం తర్వాత చెప్పుకోదగినవి అంటే సర్జికల్ స్ట్రైక్ ఒకటి. రెండవది బాలాకోట్ దాడి. ఇప్పుడు మూడవది ఇది ఆపరేషన్ సింధూర్. సో మొదటిది సర్జికల్ స్ట్రైక్ అంటే మన భూభాగాల్లో మనం చేసిన దాడి. సర్జికల్ స్ట్రైక్ అంటే అక్కడ ఉరి సంఘటన జరిగినప్పుడు ఆ తర్వాత ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉంటుందో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద మనం దాడి చేసాం. అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే మన భూభాగమే, వాళ్ళు ఆక్యుపై చేశారు అంతే. అధికారికంగా వాళ్ళది కాదు, అనధికారికంగానే వాళ్ళు అక్కడ ఉన్నారు. అధికారికంగా అది మనదే అనమాట, లెక్క ప్రకారం టెక్నికల్గా చూస్తే మనదే. సో అక్కడ మన భూభాగంలో మనం దాడి చేసేటప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళాము, కొట్టాము, వచ్చేసాం. సో అది సర్జికల్ స్ట్రైక్స్. బాలాకోట్ ఏంటంటే ఖైబర్ పఖ్తూన్ అని ఒక స్టేట్ అనమాట పాకిస్తాన్లో. ఆ స్టేట్లోకి వెళ్ళి బాలాకోట్ మీద దాడి చేసాం. అప్పుడు మనము ఎయిర్ స్ట్రైక్ చేసామన్నమాట. సో అది అప్పుడు మనం ఎందుకు చేసామంటే మనం ఒక ఆత్మరక్షణ కోసం చేసాం. అక్కడి నుంచి మన మీద పుల్వామా దాడి జరిగింది. మన సైనికులు 40 మందిని పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళ శిబిరం బాలాకోట్లో ఉంది. బాలాకోట్లో ఉంది కాబట్టి అక్కడ ఆ రోజు మనం దాడి చేసాం. అంటే ఒకే ఒక ఉగ్రవాద శిబిరం మీద దాడి చేసాం ఆ రోజు. ఇవాళ కూడా మనం పాకిస్తాన్లోనే దాడి చేసాం. ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ ఏమో మన భూభాగాల్లో మనం చేసాం కాబట్టి ఎవరికి సంబంధం లేదు, ఎవరికి చెప్పక్కర్లా. బాలాకోట్ మాత్రం పాకిస్తాన్లోకి వెళ్ళి దాడి చేసాం. అందుకే ఆ రోజు సో మనకు కూడా కొంత డ్యామేజ్ జరిగింది. సో ఆ తర్వాత మనం ఇవాళ 9 ప్రాంతాల్లో దాడులు చేసాం. బాలాకోట్ ఒక బాలాకోట్ కాదు, 9 బాలాకోట్ల మీద దాడి చేసాం. ఒక రకంగా చెప్పాలంటే 9 రెట్ల ఎక్కువ తీవ్రమైన దాడిగా దీన్ని చూడాలి. దట్టు ఈ ఖైబర్ పఖ్తూన్ కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, ఇవి రెండు కూడా పాకిస్తాన్లో కూడా ఒక అంతర్గత కుమ్ములాటలు జరిగే ప్రాంతాలు ఇవి. కానీ పాకిస్తాన్ గుండె మీద కొట్టాము ఇవాళ. పాకిస్తాన్ గుండె అంటే ఏంటి? ఈ పంజాబ్ రాష్ట్రం. పంజాబ్ రాష్ట్రం నుంచి అత్యధిక సైనికాధిపతులు వచ్చారు. పంజాబ్ నుంచే రాజకీయ పార్టీల అధినేతలు వచ్చారు. సో అలాంటి చోటకెళ్ళి మనం దాడి చేసాం ఈసారి. పంజాబ్ రాష్ట్రంలో ఉండే బహవల్పూర్, అక్కడ కూడా ఈ అజర్ మసూద్ ఉండే ప్రాంతాల్లో దాడి చేసాం. వాడి అజర్ మసూద్ ఉండే ఆ క్యాంప్ మీద దాడి చేసి వాడి మనుషులు 14 మంది చంపేశాం. ఓకే, అదంతా ఉగ్రవాద శిక్షణా శిబిరాలు అవన్నీ. సో అక్కడ వెళ్ళి దాడి చేయటం అనేది ఇవాళ చాలా తీవ్రమైనది. నిజంగా చెప్పాలంటే 9 బాలాకోట్లు అనటం కంటే అంతకు మించిన దాడి ఇది అని చెప్పాలి. రైట్. అయితే సార్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్. అంటే రీసెంట్గా మనం న్యూస్ చూసినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి ఎవరైతే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన అసలు అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్లే లేవు, మేము ఉన్నప్పుడు అలా ఎలా అలౌ చేస్తాం టెర్రరిస్టుల మీద కాదు ఈ అటాక్ జరిగింది, సివిలియన్స్ మీద జరిగింది, ఎంతోమంది ఆడవాళ్ళు చనిపోయారు, పిల్లలు చనిపోయారు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు కదా. సో దీన్ని ఎలా చూడాలి? సహజంగా వాళ్ళు అట్లానే చెప్పుకుంటారు. ఇవాళ అక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఉగ్రవాదులందరూ కూడా ఇవాళ సైనికులు నివాళులు అర్పిస్తున్నారంటే ఆలోచించండి. పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ ఎంతలా పెనవేసుకుపోయారు. ఇవన్నీ భారతదేశానికి ఉన్న సమాచారం మేరకు పర్ఫెక్ట్గా సివిలియన్స్ మీద దాడే చేయాలి అనుకుంటే 21 స్థావరాలను గుర్తించారు. ఈ 21 స్థావరాల్లో కూడా సివిలియన్స్కి సంబంధం లేని 9 స్థావరాల మీద దాడి చేశారు ఇవాళ. లేదంటే నిజంగా 21 మీద కూడా దాడి చేయొచ్చు. ఎందుకంటే అక్కడ సివిలియన్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంది అన్న సమాచారంతో సివిలియన్స్కి ఇబ్బంది లేని చోట మాత్రమే వెళ్ళి దాడులు చేయడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన దాడి. అందుకే మనం ఏం చెప్తున్నాం, ప్రపంచానికి ఏం చెప్తున్నాం, మనం ఇవాళ అందరికీ అన్ని దేశాలకు ఫోన్లు చేసి మన విదేశాంగ శాఖ, రక్షణ శాఖ కార్యదర్శులు వీళ్ళందరూ కూడా అందరికీ అజిత్ దోవల్ కావచ్చు, లేకపోతే జయశంకర్ కావచ్చు, అన్ని దేశాలకు ఫోన్లు చేసి చెప్తున్నారు ఎందుకు జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది దాడి. ఇవాళ ఒక ప్రెస్ మీట్ కూడా నిన్న జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? మా మీద దాడి జరిగింది, ఉగ్రవాదుల దాడి.
ఆ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్. హ్మ్. ఇవాళ ఉగ్రవాద మూలాలు సమూలంగా పెకిలించి వేయాలంటే పాకిస్తాన్ యాక్షన్ తీసుకోవాలి. పాకిస్తాన్ యాక్షన్ తీసుకోనప్పుడు ఏం చేస్తాం? నేను వెళ్ళి దాడి చేయాల్సి వస్తాం. హ్మ్. సో ఒకప్పుడు అల్ ఖైదా మీద వాళ్ళ దేశంలో ఆఫ్ఘనిస్తాన్ మీదకి వెళ్ళేసి అమెరికా దాడి చేసింది కదా, బిన్ లాడెన్ హతం చేసింది కదా, పాకిస్తాన్ సాయం తీసుకొని మరి దాడి చేసింది కదా. అంటే ఉగ్రవాదుల మీద దాడి చేయడానికి ఇతర దేశాల్లో ఉంటే వాళ్ళ దేశం వల్ల కాకపోతే మన దేశం వెళ్ళి దాడి చేస్తుంది. ఆ రోజు అమెరికా చేసింది, ఇవాళ మనం చేసాం, తేడా ఏం లేదు ఇవాళ. సో గతంలో అంటే సర్జికల్ స్ట్రైక్ ఒక మామూలుది, దానికంటే పెద్దది బాలాకోట్, దానికి మించింది 10 రెట్లు ఎక్కువది ఇవాళ జరిగిన దాడి. 100 మంది ఉగ్రవాదులను దగ్గర దగ్గర హతమార్చాం. ఇలా చేయడం వల్ల ఇండియాకి ఏమన్నా నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుందంటారా? నెగిటివ్ ఇంపాక్ట్ అంటే పాకిస్తాన్ ఇవాళ ఏం చెప్తోంది? పాకిస్తాన్ ఇవాళ కూడా ఇప్పుడు తాజాగా కూడా పాకిస్తాన్ ఒక ప్రకటన చేసింది, మా మీద దాడి చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ పార్ట్ 1 అయిపోయింది, ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్తున్నారు వాళ్ళు. ఇండియా ఇప్పటివరకు దీని మీద అధికారికంగా ప్రకటించలేదు, కానీ 9 చోట్ల మళ్ళీ దాడులు చేసింది భారతదేశం. డ్రోన్లతో దాడులు చేసింది, మేము విజయవంతంగా తిప్పి కొట్టామని చెప్పుకుంటోంది. కానీ అసలు ఎంత డ్యామేజ్ అయిందని వాళ్ళు సహజంగా వాళ్ళకి కలిగిన డ్యామేజ్ చెప్పుకోరు. 100 మంది చనిపోతే కూడా 31 మంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఆ రోజు. ఇప్పుడు మళ్ళీ రెండో ఫేజ్ మళ్ళీ జరిగింది అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఓవరాల్గా ఏంటంటే నేనేమంటానంటే ఇవాళ పాకిస్తాన్ మీద జరిగిన దాడి గతంలో ఎప్పుడూ జరగనటువంటిది. వాళ్ళ ఇలాఖాకి వెళ్ళి వాళ్ళ గుండెల మీద తన్నొచ్చాం. కానీ పాకిస్తాన్ మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ఊరుకుంటుందా? ఊరుకోదు. డెఫినెట్గా పాకిస్తాన్ మళ్ళీ మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ నేనేమనుకుంటానంటే నెక్స్ట్ ఫేజ్ 2 ఫేజ్ 3లు ఉండకపోవచ్చు అని నేను అనుకున్నా, కానీ తాజాగా పాకిస్తాన్ ప్రకటించింది. అయితే ఈ ప్రకటనలో ఎంతవరకు వాస్తవం ఉందనేది భారతదేశం ధృవీకరిస్తే తప్ప మనం చెప్పలేం. ఓకే, ఫస్ట్ థింగ్. రెండోది, మన వాళ్ళు వేచి చూస్తారని నేను అనుకుంటున్నా. పాకిస్తాన్ గనక మళ్ళీ దీని మీద ప్రతిస్పందిస్తే మళ్ళీ పాకిస్తాన్ మరి దాడి చేయాలి. ఎక్కడ దాడి చేస్తుంది? సో మనమేమో కరెక్ట్గా ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసాం. నెంబర్ 1, మిలిటరీ క్యాంపుల మీద మనం దాడి చేయలేదు. మిలిటరీ క్యాంపుల మీద మనం దాడి చేస్తే బాలాకోట్లో కూడా మనం మిలిటరీ క్యాంపుల మీద దాడి చేయాలి. మనం మిలిటరీ క్యాంపుల మీద దాడి చేస్తే అది యుద్ధం. ఓకే, ఇప్పుడు మనం యుద్ధం చేయట్లా. ఓకే, మనం కేవలం మీ పక్కింట్లో ఒక దుర్మార్గుడు దాగున్నాడు, వాడు మమ్మల్ని రోజు హింసిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, మీరు చర్య తీసుకుంటారని అడిగాం. వాళ్ళు చర్య తీసుకోవాలి. మీరు చర్య మీకు చేత కాకపోతే మేమే చర్య తీసుకుంటామని మేమే వాడి ఇంట్లోకి వెళ్ళి వాడిని కొట్టేసి వచ్చాం. ఓకే, వాడేమంటాడు? వీడు మా ఇంట్లో వీడు మామూలోడు, వీడు ఉగ్రవాది కాదు అని మీరు అంటున్నారు, కానీ వాడు రోజు చేసేది అదే పని. అజర్ మసూద్ అనేవాడిని వాడు అక్కడ దాచిపెట్టారు. చుట్టూతా మదర్సాలు, వాడిని చేరుకోలేని విధంగా ఒక మసీదు, మదర్సాలు, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి దాడి చేయించాం. సో కాబట్టి ఇది చాలా తీవ్రమైన దాడి. గతంతో పోలిస్తే ఇది కరెక్ట్గా వెళ్ళి వాడిని కరెక్ట్గా వాడి గుండెల మీద తన్నొచ్చాం. వాడు చాలా హర్ట్ అవుతాడు ఇప్పుడు డెఫినెట్గా. ఇవాళ అందుకే వాడు మొత్తం అన్ని శవపేటికల్లో కార్యక్రమాలు చేసేటప్పుడు నివాళులు అర్పిస్తూ వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసి ప్రపంచానికి చూపిస్తున్నారు. చూసారా మా మీద ఇలాంటి దాడి జరిగింది అని చెప్తున్నారు ప్రపంచానికి. ప్రపంచంలోని అన్ని దేశాలు వాళ్ళు ఏమంటున్నాయంటే నువ్వెందుకు ఇప్పటివరకు చర్య తీసుకోలేదు ఉగ్రవాద శిబిరాల మీద అని అడుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తింది పాకిస్తాన్. ఐక్యరాజ్య సమితి ఏమంటుంది? సరే అవన్నీ పక్కన పెట్టు, సరే నువ్వు ఇంతకు దాడి చేసిన వాళ్ళు నీకు సంబంధం ఉందా లేదా అంటే నాకు సంబంధం లేదంటున్నారు. మరి ఇన్నాళ్ళ నుంచి అక్కడ ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా ఎందుకు పెట్టుకున్నావు? సో వాటికి ఏంటి నీ సమాధానం ఏంటి ఫస్ట్ అని అడుగుతుంది. ఐక్యరాజ్య సమితి కూడా వీడికి ఏమి పాకిస్తాన్కి సపోర్ట్ చేయట్లా. మనకు ఓపెన్గా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది, రష్యా సపోర్ట్ చేస్తుంది, ఇండైరెక్ట్గా అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది. సో కాకపోతే పాకిస్తాన్కి ఒక టర్కీ తప్ప ఓపెన్గా ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. చైనా కూడా ఓపెన్గా సపోర్ట్ చేయట్లా. చైనా ఓపెన్గా సపోర్ట్ చెయ్యలేదు ఇప్పుడు, ఎందుకంటే చైనాకు భారతదేశంతో అవసరం ఉంది. వాళ్ళ దేశ ప్రజల ప్రయోజనాలే ఫస్ట్, ఆ నెక్స్టే కదా ఏదైనా. స్నేహమైన మీతో స్నేహం చేయడానికి మీరు స్నేహితురాలు, మీకు ఏదైనా అవసరం వచ్చింది నేను సాయం చేయాలి, కానీ మీ కోసం నేను ఎవరితో అయితే గొడవ పడుతున్నా వాడితో నాకు పని ఉంది. ఓకే, సో నా ఇంటి అవసరాలు ఉన్నాయి వాడితోటి, సో నేను ఎట్లా సహాయం చేస్తాను మీకు? బైక్ మాత్రం మీకు చెప్తాయే నేనున్నాలే అంటారు. సో ఆ రకంగా ఇవాళ పాకిస్తాన్ ఒంటరైంది.
ఈ దాడి తర్వాత కూడా తిరిగి మన మీద దాడి చెయ్యాలంటే కూడా పాకిస్తాన్కి చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి. ఏం చేస్తుంది పాకిస్తాన్? అందుకే పౌరుల మీద దాడి చేస్తుంది. 31 మంది చనిపోయారు పౌరులు. ఓకే. సో ఇది అంతర్జాతీయ సమాజం ఖండిస్తుంది కూడా. నువ్వు పౌరుల మీద దాడి చేసి, మన దగ్గర ఏమో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, వాడేం దాడి చేయడానికి? సైనికుల రైళ్ల మీద లక్ష్యాలు పెట్టుకుంది, క్రికెట్ స్టేడియాల మీద లక్ష్యంగా పెట్టుకుంది అని వార్తలు వస్తున్నాయి. అందుకే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి జైపూర్లో సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అందరినీ ఖాళీ చేయించారు. సో సైనికులు ప్రయాణం చేసే ఈ రైళ్ల మీద దాడి జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆ సమాచారాన్ని నిక్షిప్తంగా ఉంచారన్నమాట. సో ఆ రకంగా చూస్తే ఓవరాల్గా పాకిస్తాన్ని గతంతో పోలిస్తే చాలా పెద్ద చావు దెబ్బే తీసామని మనం చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి పెద్దగా సపోర్ట్ కూడా ఏం లేదు అనే చెప్పొచ్చు. సో అందుకే ఇలాంటి కప్పిపుచ్చే ప్రయత్నాలు కూడా చేస్తుంది అని అనుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.